ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవడమే ప్రధాన ఉద్దేశమని కేటీఆర్ స్పష్టం చేశారు. తమ హక్కులను కాపాడుకునే దిశగా రాష్ట్ర ప్రజలను చైతన్యం చేసేందుకు పార్టీ నాయకత్వం, కార్యకర్తలు, శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహాలు, విధానాలపై చర్చించనున్నారు. ఇక తెలంగాణ భవన్కి కాసేపట్లో కేసీఆర్ చేరుకున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలతో పాటు ఎవరెవరు హాజరవుతున్నారు, దీనికి సంబంధించి సమావేశంలో ఏ అంశాలపై చర్చ జరగనుంది అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ లైట్ ద్వారా అందిస్తారు. తెలంగాణ భవన్ నుంచి లివిల్, కేసీఆర్ ఇంకెంతసేపట్లో తెలంగాణ భవన్కు రానున్నారు? ఈ సమావేశంలో ఏ అంశాలపై చర్చించనున్నారు? అలాగే ఈ ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు సమావేశంలో ఇంకెవరెవరు హాజరవుతున్నారు? సమావేశంలో పాల్గొంటారు. సమావేశంలో పలు కీలక అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉంది. 10 సంవత్సరాల పాటు ప్రభుత్వం కొనసాగిన నేపథ్యంలో ఇవాళ కనీసం కూడా ఇవాళ అగమ్య గోచరంగా ఉంది. 14 నెలల పాలనలో అగమ్య గోచరంగా రైతులంతా ఇబ్బంది పడుతున్నారు. పడుతున్న నేపథ్యంలో వారికి దిశానిర్దేశం చేయనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అంతేకాకుండా ఈ సమావేశంలో పార్టీ 20 సంవత్సరాలు స్థాపించి 20 సంవత్సరాల నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకలను కూడా ఘనంగా నిర్వహించాలి. ఆనాడు ఉద్యమం కోసం ఏర్పాటు చేసిన పార్టీ 14 సంవత్సరాలు పోరాటం చేసి స్వరాష్ట్రాన్ని సాధించిన తర్వాత ఇవాళ 10 సంవత్సరాలు అధికారం ఉంది. అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ తెలంగాణ ప్రజానికానికి అందించిన ఘనత ఈ నేపథ్యంలోనే మరొకసారి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ సందర్భంగా పలు కీలక అంశాలపైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ ఈ సమావేశంలో విస్తృత సమావేశంలో బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా జోష్గా ఉన్నారు. బీఆర్ఎస్ అధినేత ఎప్పుడు వస్తారు, ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు, ఎలాంటి భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందనే ఒక ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా కూడా కావచ్చు, అదే రాజకీయ పార్టీల నాయకులు కూడా ఈ విధంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏం మాట్లాడతాడు, ఏ విధంగా ముందుకెళ్లబోతున్నాడు అని చెప్పేసి కూడా ఇవాళ చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా కొద్ది రోజుల క్రితం కార్యకర్తలతో సమావేశమైన తరుణంలో నేను వస్తాను, ఖచ్చితంగా ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తాం, మీకు అండగా ఉంటామని చెప్పేసి చెప్పారు. అలాంటి తరుణంలో ఇవాళ బీఆర్ఎస్ అధినేత ఏం మాట్లాడతారు, అధినేత ఇచ్చే సూచనలు ఏ విధంగా ఉన్నాయి, అన్ని కూడా శిరసా వహించి ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో పోరాడదాం, తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించుకున్న బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక లెక్క కాదు. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలు అమలు కోసం నిత్యం పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఇవాళ క్యాడర్ అంతా ఒకటే చెప్తుంది. ఇవాళ విద్యా వ్యవస్థ కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయింది. గురుకులాల్లో నిత్యం ఆత్మహత్యలతో కొట్టుమిట్టాడుతుంది. రైతులంతా కూడా ఆత్మహత్యలు చేసుకుని వాళ్ళ అరిగోస పడుతున్నారు. నాడు రైతాంగానికి పండుగలాగుంటే వాళ్ళ దండుగలా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ నెర్రలు బారిన నేలలు మరొకసారి దర్శనమిస్తున్నాయి. కరెంటు కోతలతో ఇవాళ ప్రజలంతా కూడా అల్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పంట పొలాలన్నీ కూడా ఎండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ విస్తృత సమావేశంలో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకొనున్నారు. భారీ బహిరంగ సభ కూడా ఉండే అవకాశం ఉన్నట్లు కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తున్నాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలపైన ఇవాళ అడుగంటిపైన ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు కనీసం కూడా అమలు చేయట్లేదు. ఇవాళ అవ్వాతాతలకు ఇస్తున్న పెన్షన్ కూడా ఇవ్వట్లేదు. అన్నిటి నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత పలు కీలక అంశాలపైన కూడా ఈ కార్యక్రమంలో దిశానిర్దేశం చేయనున్నారు. అంతేకాకుండా విశేష సమావేశంలో పార్టీ క్యాడర్ కూడా స్ట్రెంథన్ చేసేందుకు, సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా చేపట్టేందుకు ఈ సమావేశంలో చర్చించనున్నారు. తర్వాత అధ్యక్ష ఎన్నిక కావచ్చు, ఆ తర్వాత కార్యవర్గ సభ్య ఎన్నిక కావచ్చు, ఏదైతే పోస్టులు కావచ్చు, పార్టీ సంబంధించిన పోస్టుల పైన కూడా ఈ సమావేశంలోనే చర్చించి నిర్ణయం తీసుకొని ఉన్నారు. 25 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో పార్టీ కార్యకర్తలతో పాటు పార్టీని స్ట్రెంథన్ చేసుకునేందుకు ఈ కార్యక్రమం దిశానిర్దేశం. కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ చేరుకొని ఈ భవన్లో ఏర్పాటు చేసిన విశేష సమావేశంలో పలు కీలక అంశాలపైన చర్చించనున్నారు. వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మోసపూరిత హామీలను ఎండగట్టేందుకు ఇప్పటికే ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ప్రజాక్షేత్రంలో ఉన్న నేపథ్యంలో మరిన్ని పోరాటాలు చేయాలి, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. వాళ్ళ పాలమూరు రంగారెడ్డిని ఎక్కడ కాకుండా చేశారు, కనీసం కూడా తట్టెడు మట్టి తీయలేని పరిస్థితి వాళ్ళ పాలమూరు రంగారెడ్డి దాపురించారు. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కూడి వల్ల నీళ్లు ఇవ్వలేని పరిస్థితుల్లో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దీని ద్వారా లక్షల ఎకరాలు ఇవాళ సాగును కోల్పోయే అవకాశం ఉంది. బీసీలకు ఇస్తానన్న 42% రిజర్వేషన్లు ఇవ్వలేదు. అంతేకాకుండా ఇతర సంక్షేమ కార్యక్రమాలు ఏమీ చేయట్లేదు. వాళ్ళ పెన్షన్లు ఇవ్వట్లేదు. మహిళా సంక్షేమం అంతా కూడా కుంటిపడిపోయింది. వాళ్ళ హైదరాబాద్ నగరం అంతా కూడా ఇబ్బందుల పాలవుతుంది. ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది. అన్నిటి నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్య నాయకులతో పాటు కార్యకర్త దిశానిర్దేశం చేయనున్నారు. అధినేత ఇచ్చే
ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని కూడా శిరసావహిస్తామని చెప్పేసి క్యాడర్ అంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సభ్యత నమోదు పైన కూడా ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా పలు కీలకమైన సమావేశాలు ఏర్పాటు చేయాలి. నియోజకవర్గాల జిల్లాకు ఒక సమావేశమా లేదంటే రాష్ట్ర స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి ముందుకెళ్లే విధంగా కూడా ఇవాళ క్యాడర్ స్ట్రెంథన్ చేసే విధంగా కూడా కార్యక్రమాలు శ్రీకారాన్ని చుట్టనున్నారు. ప్రజలకు కూడా ఇవాళ ఇప్పటికీ కేసీఆర్ ఎందుకు మేము చేజార్చుకున్నాం, కేసీఆర్ని ఎందుకు మేము కాదనుకున్నామనే ఆలోచనలో కూడా ఇవాళ ప్రజలంతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి మళ్ళీ రావాలి, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం చేపట్టాలి, అప్పుడే మనకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా వాళ్ళ ప్రజలంతా కోరుకుంటున్న నేపథ్యంలో వరకు ఒక ధైర్యాన్ని, ఒక భరోసాను, ఒక ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు ఈ కార్యక్రమంలో చర్చించనున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో అటు రైతాంగాన్ని కాపాడుకోవడం, తెలంగాణ ప్రజలను కాపాడుకోవడం, అనేక సంక్షేమ వర్గాలను వాళ్ళ కడుపులో పెట్టుకుని చూసుకున్న బీఆర్ఎస్ పార్టీని మరొకసారి కాపాడుకునేందుకు ఈ కార్యక్రమంలో అనేక కీలక అంశాలపైన కూడా చర్చించే అవకాశం మనకు ప్రధానంగా కనిపిస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అనేక సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న సంక్షేమాన్ని ఖచ్చితంగా మరొకసారి ఈ సమావేశంలో చర్చించి ఈ ముఖ్య నాయకులందరికీ కూడా దిశానిర్దేశం చేయనున్నారు. కుమార్, అయితే లివిల్ 420 హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. ఆ 420 హామీలను అమలు చేయించే బాధ్యతగా పోరాటం చేయాలి అనే లక్ష్యంగా ముందుకు వెళ్లే దిశగా ఇప్పుడు దిశానిర్దేశంలో సూచించే అవకాశాలున్నాయి. మరి కార్యకర్తలకు, నేతలకు కేసీఆర్ ఎలాంటి సూచనలు ఇవ్వనున్నారు? ఈ 420 హామీలే లక్ష్యంగా సూచనలు ఇవ్వనున్నారా, లేదంటే ఎలాంటి కార్యాచరణ ఉండే అవకాశం ఉంది? మీరు అన్నట్టు 420 హామీలకు సంబంధించి ఇప్పటికే ఆ రైతు భరోసా అంతా కూడా ఆగమైపోయింది. రైతు బోనస్, అదే వరికి బోనస్ అని చెప్పేసి మేము అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పారు. కనీసం కేవలం ఒక వరి పంటకు మాత్రమే ఇస్తాం, అది సన్నవడ్లకే అని చెప్పారు. అదంతా కూడా బోనస్ అంతా బోగస్ అయిపోయింది. వాళ్ళ రైతు రుణమాఫీ కూడా తూతూ మంత్రంగా చేశారు. రైతులంతా కూడా ఇవాళ రుణమాఫీ ఏమైందని అడుగుతున్నారు. ఇవాళ అనేక కార్యక్రమాలు, అంటే అవ్వాతాతలకు పెన్షన్ కావచ్చు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కావచ్చు, 2 లక్షల జాబు క్యాలెండర్ కావచ్చు, అదేవిధంగా అనేక కార్యక్రమాలు, విద్యార్థినులకు స్కూటీలు కావచ్చు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకి తులం బంగారం ఇస్తామని చెప్పారు. ఇవన్నీ హామీలు కూడా ఏ ఒక్కటి కూడా నెరవేర్చలే, కనీసం కూడా ఆ పథకాల వైపు చూడలే. అంతేకాకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దేశానికి తలమానికలైన, దేశానికి ఒక రోల్ మోడల్ అయిన పథకాలని వల్ల పక్కన పెట్టారు. కేసీఆర్ కిట్ కావచ్చు, న్యూట్రిషన్ కిట్ లాంటి పథకాలు కావచ్చు, ఆ విద్యార్థులకి ఉదయం బ్రేక్ఫాస్ట్, సీఎం బ్రేక్ఫాస్ట్ లాంటి పథకాలన్నీ కూడా వాళ్ళ పాతరేశారు. కాబట్టి అన్ని పథకాలపైన ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు ఏ విధంగా పక్కన పెట్టారో, దానివల్ల ఎంతమంది సంక్షేమ లబ్ధిదారులు ఇవాళ ఇబ్బంది పడుతున్నారు. ఆ ఒక్కటే కాకుండా ప్రభుత్వ వైద్యశాలలు, ఇవాళ ప్రభుత్వ వైద్య దవాఖానాలు పూర్తిగా చిన్న భిన్నమైపోయినాయి, వైద్యంకు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాయి. ఇవాళ ఈ అన్ని సమస్యలన్నింటినీ కూడా ఇవాళ అర్థం చేసే విధంగా ముఖ్య నాయకులందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేయనున్నారు. ఈ 420 హామీస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిపైన కూడా ఒక దిశానిర్దేశం చేసి భవిష్యత్ కార్యాచరణ కూడా ఇక్కడ నుంచే ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. క్యాడర్ను ఖచ్చితంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళింది, ప్రజలకు ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని ఇచ్చింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఇటు గురుకులాలకు సంబంధించి ఒక అధ్యయన కమిటీ వేసింది, రైతు భరోసాకు సంబంధించి రైతు అధ్యయన కమిటీ వేసింది, రైతులకు సంబంధించి అనేక సమస్యలు కూడా ఎక్కడికక్కడ తెలుసుకుంది. గురుకులాలకు సంబంధించి కావచ్చు, ఇటు అనేక వర్గాలకు ఇవాళ చేనేత కార్మికులు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపించింది. వాళ్ళ అరకొర కరెంటుతో రైతాంగం అంతా కూడా పొలాలకు నీళ్లు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఏ ఒక్క వర్గం కూడా వాళ్ళ సంతృప్తికరంగా లేకపోవడంతో ఆ వర్గాలకు ఒక ధైర్యాన్ని, భరోసానిస్తూ మరోపక్క ఏదైతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తున్నారు ఇక్కడ వచ్చే ముఖ్య నాయకులందరికీ కూడా దిశానిర్దేశం చేయనున్నారు ఈ వేదికగా. కుమార్, అయితే లివిల్, అంటే ఇప్పటికే ఫిబ్రవరి నెలాఖరులో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని చెప్పేసి ఇప్పటికే తెలుస్తున్న విషయం. అయితే ఇప్పుడు ఈ తెలంగాణ భవన్ సమావేశంలో కేసీఆర్ కనుక ఈ నెలాఖరులో కనుక భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చే అవకాశం ఏమైనా ఉందా? పార్టీ క్యాడర్ ఏమన్నా చెప్తుందా? అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే చెప్పారు, ఒక సంవత్సరం గడువిద్దాం, సంవత్సరం తర్వాత అమలు పథకాల అమలు ఏ విధంగా ఉందో కూడా చూద్దామని చెప్పారు. అయితే ఖచ్చితంగా ఇవాళ ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చట్లేదు. కాగా ఇవాళ రైతులంతా కూడా ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటారు, ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటారు, అన్ని వర్గాల ప్రజలు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరోవైపు స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టకపోగా ఇవాళ గ్రామాల్లో పాలనంతా కూడా పడికేసింది, పారిశుద్ధ్యం ఎక్కడికక్కడ పేరుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఒక బహిరంగ సభ నిర్వహించి తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి ఒక భరోసానివ్వాలనే ఒక ఆలోచన మాత్రం ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ చేసింది. అనేక కార్యకర్తల సమావేశాల్లో బీఆర్ఎస్ అధినేత చాలా సందర్భాల్లో చెప్పారు, ఫిబ్రవరి చివరి వారంలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకుందాం, అందరినీ కలుపుకొని ముందుకెళ్దాం, ఖచ్చితంగా భవిష్యత్తు కార్యాచరణ కూడా ప్రకటించుకుందామని చెప్పారు. అంతేకాకుండా ఆనవాయితీగా ప్రతి యాన్యువల్కి, అంటే ఏడాది, అంటే
బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటై ఏడాది పూర్తవుతున్న ప్రతిసారి కూడా ఒక సమావేశం ఏర్పాటు చేస్తారు, ప్లీనరీ లాంటిది కానీ బహిరంగ సభ అలాంటి సమావేశం ఏర్పాటు చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఫిబ్రవరి చివరి వారంలో ఉంటుందా లేదంటే మార్చిలో ఉంటుందా అనేది మాత్రం ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డిసైడ్ చేసి తెలుస్తుంది. ఖచ్చితంగా ఇవన్నిటి అంశాలపైన కూడా అధినేత ముఖ్య నాయకులందరికీ కూడా దిశానిర్దేశం చేయనున్నారు. అన్ని సంక్షేమ కార్యక్రమాలపైన కూడా ఇప్పటికే ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఏ ఒక్క వర్గానికి కూడా ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది, విఫలమైంది. ఇవాళ విద్యార్థులు ఆనాడు ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చి పేద విద్యార్థులకు అండగా నిలిచి విదేశాల్లో చదువు చదివించేందుకు ఏర్పాటు చేస్తే అది కనీసం కూడా పట్టించుకున్న పాపన పోతలేదు ఈ ప్రభుత్వం. ఆ విద్యార్థులకు స్కూటీలు అన్నారు, స్కాలర్షిప్లు అన్నారు, అంతేకాకుండా ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే ఖచ్చితంగా విద్యార్థులు నయవంచనకు గురి చేసింది. 2 లక్షల జాబు క్యాలెండర్ అని చెప్పారు. అలా ఉద్యోగులు కనీసం కూడా సంవత్సరంన్నర పూర్తి అవుతుంది, 1200 ఉద్యోగాలు కూడా వేయలేని స్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి అన్ని అంశాలను ఈ వేదికగా చర్చించి ఖచ్చితంగా ఒక దిశానిర్దేశం చేయనున్నారు. భవిష్యత్తు బహిరంగ సభ పైన కూడా ఈ సమావేశంలోనే చర్చించి నిర్ణయం కూడా తీసుకుని ఉన్నారు కుమార్. అయితే లివిల్ అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రకటించింది, కానీ 2 లక్షల రుణమాఫీ చేయలేదు, అందులో సగం కూడా చేయలేదు. దీనికి సంబంధించి తెలంగాణలో కేసీఆర్ అధ్యక్షతన ఏమన్నా చర్చ జరిగే అవకాశం ఉందా? తప్పకుండా ఇప్పటికే రైతు అధ్యయన కమిటీ వేశారు. మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఇప్పటికే అన్ని జిల్లాల్లో పర్యటించారు. చనిపోయిన ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఒక భరోసానిచ్చారు, వారికి ఆర్థిక సాయం కూడా పార్టీ తరపున అందించారు. కాబట్టి రుణమాఫీ కాక కూడా ఇవాళ బ్యాంకర్లు ఏదైతే తలుపులు ఎత్తుకపోవడం కావచ్చు, మీటర్లు ఎత్తుకపోవడం, స్టార్టర్లు ఎత్తుకపోవడం వంటి కూడా తెలంగాణ వ్యాప్తంగా జరుగుతుంది. కాబట్టి అదంతా కూడా ఉమ్మడి రాష్ట్రంలో జరిగేది ఇవాళ మళ్ళీ ఉమ్మడి రాష్ట్రం లాంటి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇటు రుణమాఫీకి సంబంధించి కావచ్చు, ఆనాడు రైతు పెట్టుబడి సాయం కింద రైతాంగానికి రైతు బంధు ఇచ్చి బంధు అయ్యారు. ఆ బంధుని ఇప్పుడు పక్కన పెట్టి రైతు భరోసా అనే పేరు తీసుకొచ్చి కనీసం కూడా ఇవ్వలేదు. ఇప్పటికీ 2 ఎకరాలు అన్నారు, ఎకరం అన్నారు, కనీసం కూడా ఎవరికి వచ్చిందో కూడా రానలేదో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి ఆ రైతాంగానికి ఒక దిక్సూచిని ఇవ్వన్నారు. రైతాంగం ఆత్మస్థైర్యం కోల్పోతున్న నేపథ్యంలో వారికి ఒక భరోసా నింపనున్నారు, వారికి ఒక ఆత్మధైర్యాన్ని నింపనున్నారు. ఖచ్చితంగా ఇవాళ రైతు రుణమాఫీ, రైతు బంధు, రైతు భరోసా వంటి కార్యక్రమాలు కౌలు రైతులకు ఇస్తారని గొప్పలు చెప్పారు. కౌలు రైతులను ఊసెత్తడం లేదు. రైతు బోనస్ అన్నారు, బోగస్ అయిపోయింది. రైతు కూడా 12,000 అన్నారు, 12,000 లేవు. అన్ని కార్యక్రమాలపైన కూడా ఇవాళ ఒక దిశానిర్దేశం అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్య నాయకులకు చేయనున్నారు. అంతేకాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిన నేపథ్యంలో ఈ సమావేశం చర్చించనున్నారు. అధినేత మరి కాసేపట్లో తెలంగాణ భవన్ చేరుకోనున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పూర్తి స్థాయిగా అటు తెలంగాణ సామాజికానికి తెలంగాణ సమాజానికి ఒక దిక్సూచికి ఇవ్వనున్నారు. ఒక భవిష్యత్ కార్యాచరణ పైన కూడా చర్చించి నిర్ణయం తీసుకున్నారు కుమార్. రైట్, థ్యాంక్ యూ లివిల్.